శారదా శ్రీ శారదాదేవికి దాసుండనే చరణి యేసు తల్లి ధరణిలో దల్చదా తల్లి ద్రోషంబులు ఎన్ని ఉన్న దృంచవ మాజిక జగదాంబ నీకు వందనమే మగవా శారదాదేవి శరణు శరణు మాయమ్మ రాణి శాంబాబి రాణి శాంబాబో రాణి కన్న చూడు మా కన్నా తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి గంగ వచ్చే చూడారమ్మ గాలి మేఘానా పోన మందము చాలా పేర్లు ఒళ్ళందు మెరియా పేనందు మెరియా గంగ నిన్ను గోలిసేటి గనుడు వారమ్మ ఘనమైన మట్టేవాడ గనుడు కలిగాడే యాదవారాజో గంగా గంగా గడియాగవమ్మ ఆదికి ముందు పుట్టింది అమ్మవారు గంగమ్మ కాబట్టి గంగ ప్రార్థన చేసిన తర్వాత శివుని చిన్న బిడ్డ చిత్రమైన ఎల్లమ్మ తల్లి అయ్యో వరమున పుట్టిందిరా వరదేవత రేణుకెల్లమ్మరా ఆ యొక్క శివుని చిన్న బిడ్డ చిత్రమైన ఎల్లమ్మ 5వ తారణ ఆదిశక్తి రూపం లోపల కన్నె పుట్ట లోపల వెలిసిన రేణుక ఎల్లమ్మ ఆ యొక్క పార్వతీదేవి ఎప్పుడైతే నాకు సంతానం లేదు నాదా ప్రాణేశ్వరుండా అయ్యో సంతానం ఇవ్వని ఎప్పుడైతే ఆ యొక్క పార్వతీదేవి శంకరుని అడిగినాదో నీ నుదుట సంతుర్యక లేదు బామా పార్వతీదేవి నీకు వరమున ఇస్తున్నాను చెప్పి ఎప్పుడైతే ఊరికి తూర్పున ఊడాల మరి కింద కన్నెగోగుల పుట్ట అయ్యో పుట్ట మీద పుట్టిందే అమ్మవారు రేణుకెల్లమ్మరా ఈ విధంగా మా అమ్మవారి కొలుపులు కొలుపుకుంటూ ఆ యొక్క అమ్మవారి సేవ చేసుకుంటూ ఆ అమ్మవారి సేవలో ఉన్నాము కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి కుల వృత్తుల మీద ఆధారపడి ఆ యొక్క కుల వృత్తి సేవ చేసుకుంటూ అమ్మవారి కొలుపులు కొలుపుకుంటూ గ్రామ దేవతల పూజారిగా ఉన్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా బైండ్ల కులస్తులను ఏ అవకాశం వచ్చినా కూడా మా వరకు అందే విధంగా మమ్మల్ని చిన్నచూపు చూడకుండా మా గ్రామ దేవతల పూజలు చేస్తే గ్రామంలో డప్పులు కొట్టాలంటే మాదిగ వాళ్ళు, ఘటంకుండ దేవాలంటే గౌన్ల వాళ్ళు, ఈ విధంగా పండగ చేయాలంటే పంబాల వాళ్ళు, బైండ్ల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా బతుకుతారు. అదే ఇప్పుడు వాళ్ళు చేసే సాంప్రదాయాన్ని ఎవరు బతకట్లేదు. ఎల్లమ్మకు బైండ్లు చేయాలి, పంబాలు చేయాలి, దుర్గమ్మకు డుబ్బులు చేయాలి, మల్లన్నకు ఒగ్గోళ్ళు చేయాలి. ఈ విధంగా అన్ని కులాల వాళ్ళు బ్రతికి గ్రామ దేవతలను గ్రామ ఆచారాన్ని అంతా అనగదొక్కుంటూ బైండ్లు చేసే పని మేమే చేస్తాం, ఒగ్గోళ్ళు చేసే పని మేమే చేస్తాం, డుబ్బులోళ్ళు చేసే పని మేమే చేస్తాం. అన్ని కులాల వాళ్ళకి మేమే సర్వం మేమే అన్ని దక్షిణాలు తీసుకొచ్చి మా గుళ్ళో వేయాలి, మమ్మల్ని బ్రతికియాలి, మాకే నెల జీతభత్యాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏమి లేదు అని చెప్పేసి మమ్మల్ని అనగదొక్కుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం తరపున మేము వేడుకునేది ఏంటంటే గ్రామ పూజారులను, గ్రామ దేవతలను, పూజల మీద కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. అన్న ఒక్క మాట చెప్పేసి నేను పాట పాడతాను.